నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాంగ్రెస్ బీజేపీ నేతల పోటాపోటీ నిరసన పిలుపులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలదీయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు కూడా టీపీసీసీ చీఫ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో అంకాపూర్లో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు ఆర్మూర్ పరిధిలో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. గ్రామంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించి శాంతి భద్రతలకు భంగం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఏదైతే స్కూటీలు హామీ ఇచ్చినామో ఆ స్కూటీలు ఇవ్వలేదు కనుక కాంగ్రెస్ నాయకుల షోరూంలో పడి స్కూటీలు ఎత్తుకపోండి, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు కనుక కాంగ్రెస్ నాయకుల ఇళ్లల్లా పోయి పైసలు ఎత్తుకపోండి అని చెప్పి ఒక ఎమ్మెల్యే అనాల్సిన మాటల యువకుల్ని ఖరాబ్ చేసే కార్యక్రమం తీసుకున్నాడు కనుక ఈరోజు చలో అంకాపూర్ గ్రామం కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా రాకేష్ రెడ్డిని తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. గతంలో నిన్నెట్లయితే అంకాపూర్లో తరిమి కొట్టినరో అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తూ కొడంగల్ ముఖ్యమంత్రితో పోల్చుకుంటాడు. అంకాపూర్ ఆయన బలపరిచిన అభ్యర్థి సర్పంచ్గా గెలవలే. ఆర్మూర్ నియోజకవర్గంలో 86లో ఆయన గెలిచింది ముష్టి 11 మంది సర్పంచ్లు. మేము సుమారు 68 మంది సర్పంచ్లను గెలిచినాం, మున్సిపాలిటీ గెలిచినాం. ఎక్కడ పోయినా అభివృద్ధి చేస్తున్నాం. ఆయన పోటీ పడమని చెప్పి అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పి గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇంకొకసారి మా నాయకుల గురించి కానీ మా పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి గురించి కానీ వంకర మాట్లాడితే కొడుక నిన్ను ఆర్మూర్లో తరిమి కొడతారని చెప్పి రాకేష్ రెడ్డిని హెచ్చరిస్తూ, దయచేసి ప్రజలు కోరుకుంటారు ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చండి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది? మేం లేనిది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు. ఆయన అంటే మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, కానీ దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేము కట్టిస్తున్నాం ఇల్లు. ఆ రోజు అనేది ప్రభుత్వం కట్టకపోతే కట్టిస్తానన్నాను. ప్రభుత్వంతో 3000 ఇల్లు కట్టించాలి. ఈ రోజు నేను ₹1 కన్సల్టెంట్ వైద్యం అని చెప్పాను, దాని మీద నిలబడి ఉన్నాను. ఈ రోజు నా చేతితో కోట్ల కొద్ది ఎల్ఓసీ ఇస్తున్నాను. అది కన్సల్టేషన్ మాత్రమే, ఇది సర్జరీలతో సాధిస్తుంది. ఈ రోజు నా పవర్ ఇచ్చింది ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చారు, నాకు ఆయుష్ పోశారు. ఈ కలం సంతకం పెడితే ₹1 కోట్ల పేదలకు వస్తాయి. హింసలో కావచ్చు, బస్వతారకంలో కావచ్చు. ఇంకా కన్సల్టేషన్ ఇవ్వచ్చు.